హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం సౌల్పిండి చేస్తున్నాను అనమాట. సౌల్పిండి అంటాం మేమైతే. సౌల్పిండికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి అనమాట. హాఫ్ టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ. తర్వాత ఒక టీ గ్లాసు పుట్నాల పొడి, హాఫ్ టీ గ్లాస్ పల్లి పొడి, హాఫ్ టీ గ్లాసు గోధుమ పిండి. గోధుమ పిండి అయితే మనం ఆశీర్వాద్ తెల్లపిండి కాదండి, ఆశీర్వాద్ పిండి అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిస్తే 2.5 టీ గ్లాసులు అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను షుగర్ అంటే 2 టీ గ్లాసుల చక్కెర అయితే తీసేసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీని క్వాంటిటీకి అన్ని పిండ్లు కలిస్తే ఎంత క్వాంటిటీ అవుతుందో దానికంటే కొంచెం తక్కువ చక్కెర తీసేసుకున్నాను అనమాట. అంటే నేను ఇప్పుడు ఇది కొంచెం తక్కువ ఉంది, ఇది 1.5, ఇది 2.5, అంటే రెండుకు కొంచెం 2 పావు ఉంటుంది అనమాట. మొత్తం 2 టీ గ్లాసుల పావు ఉంటుంది అనమాట. దానికి గాను నేను 2 టీ గ్లాసుల కొంచెం తక్కువ చక్కెర తీసుకున్నా, 2 ఏలకులు తీసుకున్నాను అనమాట. చక్కెర అయితే మిక్సీకి వేసుకోవాలి. పల్లి పొడి అయితే నేను వేయించుకున్న పల్లీలను పొడి చేసుకున్నాను అనమాట. పుట్నాలు మాత్రం నార్మల్గా మనం డైరెక్ట్ పుట్నాలు అయితే పొడి వేసుకుంటాం కదా, వేయించలేదు. పుట్నాలు వేయించకుండా నేనైతే పొడి వేసుకున్నాను అనమాట. బియ్యం కూడా మామూలుగా అయితే చాలా మేము ఎక్కువ చేసినప్పుడు మాత్రం ఫస్టే బియ్యం వేయించి నేను గిర్నీకి పట్టించే వాళ్ళం అనమాట. బియ్యం మనము ఎంత పిండి కావాలో దానికి తగ్గట్టుగా బియ్యం వేయించుకొని పిండి పట్టించుకొని ఇష్టం ఉంటే ఇవన్నీ మిక్స్ చేసుకునే వాళ్ళము. లేదంటే ఓన్లీ వేయించిన బియ్యం పిండిలో చక్కెర పొడి కలిపేసి కూడా ఆ రకంగా కూడా మేము సౌల్పిండి చేసేవాళ్ళం అనమాట. కానీ ఇది చాలా బాగుంటుంది, ఈ ప్రకారం అయితే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పల్లీలు అవన్నీ వాడితే కూడా మనకు మంచిది కాబట్టి నేను ఈ రకంగా చేస్తున్నాను అనమాట. ఇట్లా చేసేవాళ్ళము ఓన్లీ బియ్యం పిండి మాత్రమే యూజ్ చేసి కూడా వేయించుకున్న బియ్యం పిండి పట్టించి కూడా యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే అదంతా మనం పక్కకు పెడితే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నా. నేనైతే ఈ రకంగా చేస్తాను అనమాట. ఈ రకంగా చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హాఫ్ టీ గ్లాస్ నార్మల్ బియ్యం పిండి, నేనైతే బియ్యం వేయించుకోకుండా ఉత్తగా మనం బియ్యం పట్టించుకుంటాం కదా, అవే బియ్యం పిండి. 1 గ్లాసుకు కొంచెం తక్కువ పుట్నాల పొడి, వేయించుకోలేదు, ఉట్టి పచ్చి పుట్నాల పొడి. ఇది పల్లీలు మాత్రం వేయించుకున్న పల్లీలు. హాఫ్ టీ గ్లాస్ పల్లి పొడి అనమాట. హాఫ్ టీ గ్లాస్ ఉట్టి గోధుమ పిండి అనమాట. 2 టీ గ్లాసుల కంటే కొంచెం తక్కువ చక్కెర, 2 ఏలకులు, కొంచెం కొబ్బరి తురుము తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకైతే ఈ ప్రాసెస్ అయితే చూపిస్తే, కొంచెం నెయ్యి మాత్రం మనకు కావాల్సినంత వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ పైన, చూడండి నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నాను కదా. ఫస్ట్ అయితే మనం స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ బియ్యం పిండి వేయించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను బియ్యం వేయించుకోకుండా పట్టించిన కాబట్టి బియ్యం పిండి వేయించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అయితే మేము చాలా చేసేవాళ్ళం కాబట్టి బియ్యం వేయించుకొని స్టవ్ పైన వేయించుకొని గిర్నీకి పట్టించే వాళ్ళము. ఇప్పుడైతే కొంచెం బియ్యం వేయించుకొని గిర్నీకి పోనీకే కష్టమే, మిక్సీలో మెదగడం కూడా చాలా కష్టం కాబట్టి నేనైతే డైరెక్ట్ పట్టించిన పిండినే తీసుకొని వేయించుతున్నాను అనమాట. ఇట్లా కూడా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. వేయించుకుంటే ఇది కూడా బాగానే ఉంటుంది అనమాట, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. బియ్యం వేయించుకునే వాళ్ళు మనం బియ్యం పిండి వేయించుకుంటున్నాం అనమాట. చూడండి, ఇట్లా మంచిగా దూరగా వేయించాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, బియ్యం వేయించినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. బియ్యం పిండి వేయించినా కూడా మంచి వాసన వస్తుంది అనమాట. నెయ్యి కూడా ఏం వేసుకోలేదు, ఇప్పుడైతే వేస్తా. కానీ ఫస్ట్ అయితే నెయ్యి కూడా ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే డ్రైగా వేయించుకోవాలి, అట్లా వేయిస్తేనే మంచిగా వేగుతుంది అనమాట. చూడండి, బియ్యం పిండి అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇదైతే బియ్యం పిండి అయితే వేగిపోయింది మంచిగా, కొంచెం కలర్ కూడా మారింది. చూడండి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యం పిండి మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి, బియ్యం పిండి అయితే తీసేసిన తర్వాత ఇప్పుడైతే పుట్నాల పొడి అయితే వేసేసుకుందాము. ఇది కూడా మంచిగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసేసుకుందాం, ఇందులోనే వేసేసుకుందాము. బియ్యం పిండి మాత్రం ఎక్కువసేపు వేగుతుంది కాబట్టి అది సపరేట్గా వేయించుకున్న. గోధుమ పిండి పుట్నాల పొడి కలిపి వేయించుకున్నా పర్వాలేదు. అంటే పుట్నాల పొడి కొంచెం ముందు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గోధుమ పిండి అయితే వేసేసిన అనమాట. చూడండి, ఇట్లా మంచిగా వేగాలి, రెండు మంచిగా ఫ్రై కావాలన్నమాట.
పుట్నాల పొడి కానీ గోధుమ పిండి కానీ వేయించుకునేటప్పుడైతే స్టవ్ అయితే ఖచ్చితంగా చిన్నగా పెట్టేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇది తొందరగా మాడిపోతుంది. చూడండి ఇట్లా రెడ్ కలర్ వచ్చేస్తుంది చూడండి. ఇట్లా వేగిన తర్వాత పల్లి పొడి వేసేసుకుందాము. ఇది మంచిగా వేగిపోయింది. పల్లి పొడి కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు అయితే వేయించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం వేయించుకున్న బియ్యం పిండి కూడా వేసేసుకుందాం ఇందులోనే. చూడండి అన్నీ కలిపి ఒకసారి అయితే మళ్ళీ వేయించుకుంటున్నా నేను. ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాము. చూడండి నేనైతే 3 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నా. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి దీన్ని అయితే. ఇంకా నేతిలో వేయిన తర్వాత అయితే ఇంకా మంచి వాసన అయితే వస్తుంది. సూపర్ టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి నెయ్యిలో అయితే మంచిగా వేగాలన్నమాట. ఇది నెయ్యిలో ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం వేసుకున్న పుట్నాల పొడి కానీ పల్లి పొడి కానీ తర్వాత గోధుమ పిండి బియ్యం పిండి చూడండి ఇట్లా మంచిగా ఉంటలాగా అవుతుంది కదా. మంచిగా వాసన మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి మంచిగా కలుపుకోవాలి. మనం పిండికిలో నెయ్యి మొత్తం మంచిగా కలిసిపోయేటట్టయితే మంచిగా కలిపేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ రకంగా సౌల్ పిండి చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. ఉట్టిగా మామూలుగా మనం గోధుమ పిండితోటి బియ్యం పిండితోటి కూడా చేస్తాము. ఒకవేళ మనము ఉపవాసం ఉండి ఇట్లా ఈ ఇదే పొడితోటి తిని ఉండాలనుకుంటే మాత్రం బియ్యం పిండి అయితే వేసుకోవద్దు. అంటే మేమైతే అట్లా చేస్తామన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు బియ్యం పిండి అయితే తినం కాబట్టి బియ్యం పిండి అవాయిడ్ చేయాలన్నమాట, వేసుకోవద్దు. మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవచ్చు. కొంతమంది అయితే పాలు పండ్లు తిని మాత్రమే ఉంటారు, కొంతమంది అసలు ఏమీ తినకుండా కూడా ఉంటారు అనమాట. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు కదా. అట్లాంటప్పుడు మనం చూసుకొని తినాలన్నమాట. బియ్యం పిండి ఒకటి వేసుకోకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం ఈ పిండి తినాలి అనుకుంటే బియ్యం పిండి అయితే వేసుకోవద్దు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అయితే బియ్యం పిండి అయితే వేసుకోవద్దు. చూడండి ఇప్పుడు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాము. కొబ్బరి తురిమిన కదా అదైతే వేసేసుకున్నాను నేనైతే. మంచిగా వేగాలి. ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది. చూడండి ఇదైతే మంచిగా వేగిపోయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడైతే మనం ఈ చక్కెర అయితే మిక్సీకి వేసేసుకొని అందులో వేసేసుకుందాము. చూడండి చక్కెర అయితే మిక్సీకి వేసుకున్నా కదా. నేను యాలకులు కూడా ఇందులోనే వేసి మిక్సీకి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు మనం వేయించుకున్న పిండిలో అయితే చక్కెర వేసేసుకుందాము. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నేనేం స్టవ్ అయితే ముట్టియలేదు, ఈ వేడికే సరిపోతుందన్నమాట. అంటే మనము స్టవ్ ముట్టించి వేడి చేస్తే మళ్ళీ చక్కెర అంతా కరిగిపోయినట్టుగా పాకంలాగా అవుతుంది అనమాట. అందుకోసం మనకు బాండీలో ఉన్న వేడే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే మనకు చూడండి నార్మల్గా కూడా ఉట్టిగా చల్లదాంట్లో కూడా కలుపుకోవచ్చు, కలిసిపోతుంది అట్లా కూడా. కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పిండిలో మంచిగా కలిసిపోతుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే సౌల్ పిండి రెడీ అయిపోయింది. మేము చేసే స్టైల్లో అంటే నేను చేసే స్టైల్లో అయితే నేనైతే ఇట్లనే చేస్తాను అనమాట. చూడండి కలరు టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. స్మెల్ అయితే అదిరిపోతుంది. నేనైతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా. బాండీలో ఉన్న వేడైతే సరిపోతుంది, ఈ నెయ్యి కరుగుతుంది అనమాట. చూడండి తొలి ఏకాదశికి శివరాత్రికి అయితే మేము ఇట్లనే చేస్తాను అనమాట. నేనైతే సౌల్ పిండి అంటాం మేమైతే. నేను సౌల్ పిండి అయితే ఇట్లా చేస్తాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. పల్లీలు పుట్నాలు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చూడండి ఫైనల్గా అయితే సౌల్ పిండి రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే ముట్టియలేదండి. చక్కెర వేసినప్పటి నుంచి నేను స్టవ్ అయితే ముట్టియలేదు. స్టవ్ ముట్టియకుండానే నేను మొత్తం కలిపేస్తున్నా. చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది.
మనం చల్లారిన తర్వాత ఒక గిన్నెలో లేదంటే డబ్బాలోకి అయితే తీసేసుకుందాము. చూడండి, నేనైతే ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. మనం నెయ్యి కొంచెం మంచిగా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇట్లా ముద్దలాగా ఉంటుంది అనమాట. కానీ అట్లా ఉంటేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మంచి స్మెల్ ఉంటుంది. చూడండి, ఫైనల్గా అయితే నేను చేసే స్టైల్లో తొలి ఏకాదశికి కానీ మహాశివరాత్రికి కానీ నేను చేసే స్టైల్లో సౌల్పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా చాలా సూపర్గా ఉంది కదా. కావాలంటే మనం ఇందులోనే కాజు, ద్రాక్ష ఇట్లాంటివి కూడా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని అయితే వేసేసుకోవచ్చు. ద్రాక్ష అయితే పైన డెకరేషన్ కోసము, డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో మనం పొడిలాగా మిక్సీకి కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇదే స్టైల్లో చేస్తాను అనమాట. మహాశివరాత్రి కానీ తొలి ఏకాదశి కానీ స్వామివారికి ప్రసాదం అయితే నేను ఇట్లా తయారు చేస్తాను అనమాట. సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారనమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.